ఆ పిల్లలు ఎప్పుడైతే ఆడుతుంటారో దాంట్లో ఎవడు మనవాడు అందరూ ఉంటారు, కానీ గేమ్లో ఒకడు విగరస్గా పోటీతత్వం ఉన్నవాడు కనిపిస్తాడు. ఆ పోటీతత్వం ఉన్నవాడిని ఎలా బీట్ చేయాలి అని లోపల ఇన్ఫీరియర్గా ఉన్నవాడు ఎలా ఓటమిని ఎదుర్కోవాలో నేర్చుకుంటాడు. ఒక ఫ్రెండ్ కదా, వాడు రివెంజ్ తీర్చుకోడు. సో అలా యాక్సెప్టెన్స్ వస్తుంది, ఓటమి అంటే వస్తుంది, గెలుపు అంటే వస్తుంది, ఎవడు చీటింగ్ చేస్తున్నాడు, మనల్ని మనవాడెవడు పరాయి వాడెవడు, ఇలా బోలెడన్ని మనస్తత్వాలు అర్థమవుతాయి. ట్రూ. ఇవి ఏంటి అంటే ఇవేవి లేక ఇవన్నీ ఉన్నప్పుడు ఏం జరిగేవంటే ఇలా అందరూ అంటే ఇంటికి రాగానే ఆ తల్లిని కౌగిలించుకోనో తండ్రి భుజాల మీద ఉండో, నాన్న వీడు ఇలా చేశాడు నేను ఇలా చేశాను తెలుసా, ఇలా తల్లిదండ్రితో గొడవలు తక్కువ టైం స్పెండ్ చేస్తారు కదా. స్కూల్ అయిపోయింది, ఆటలు అయిపోయినాయి బాల్యం దగ్గర. సో వీడు అల్లిసిపోయి వచ్చే వరకు తల్లికి ఏముంటుంది, చక్కగా వీలైతే హోంవర్క్ చేయిస్తుంది, దాని తర్వాత ఫుడ్ పెడుతుంది.